నమస్తే తెలంగాణ. నా వార్తలు నా ఇష్టానికి గిట్ల మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇగో మీ అందరికీ మా కార్ల లిస్ట్ గిట్ల ఇత్తాం. అచ్చి కూసోని సల్లంగా ప్రయాణం గిట్ల చేయర్రి. కారు ఎక్కుడంటే జంపు కొట్టుడు కాదు, బంగారు తెలంగాణకి హెల్ప్ గిట్ల చేయమన్నట్టు. ఎవడైనా తిక్క కూతలు వంకర మాటలు గిట్ల మాట్లాడితే వానంత సన్నాసి ఈ దేశంలోనే లేనట్టు. సీనన్న తెలివిలేక వచ్చిండా. మనం బాగుపడాలంటే అందరం కలిసి ఉండాలి. అన్ని పార్టీ వాళ్ళకి చెప్పేది ఒక్కటి, తెలంగాణ బంగారు తెలంగాణ ఉండాలంటే మన పార్టీ స్ట్రాంగ్గా ఉండాలన్నట్టు. అందుకని మీరంతా వస్తే స్టేట్ కూడా బంగారం లెక్క అవుతుంది. ఈ రెండిటికి లింక్ ఉందని మొదటికెళ్ళి నేను చెప్తానే ఉన్నా. విజ్ఞులు అర్థం గిట్లా చేసుకుని వస్తా ఉన్నారు. తెలివి తక్కువ వాళ్ళు సన్యాసులు బయటికెళ్ళి రాళ్ళు ఎత్తా ఉన్నారు. గా డీటెయిల్ చూసే ముంగట ఒక్క పాల హెడ్లైన్స్ గిట్లా చదువుతా, జరంతా జాగ్రత్తగా ఇనుర్రి. అశోకుడు చెట్లు నాటించను, చెరువులు దవించను, అది అల్నాటి కథ. కేసీఆర్ గుడిక అదే తవలో నడుచును, ఇది నేటి జమానా కథ. బంగారు తెలంగాణ కోసమే ఉవ్వెత్తిన చేరికలు, స్వాగతం పలిగేటందుకు తెరిచే ఉంచుతాం కారిడార్లు. కాంగ్రెస్ సన్నాసులకు ప్రాజెక్టుల మీద అవగాహన సున్నా, వాళ్ళ పార్టీ ఖాళీ అవుతా ఉందని వాళ్ళ తొండి వాదన. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. రాష్ట్రం మొత్తం హరితహారానికి ఇట్లా మంచిగా చేస్తా ఉన్నాం. గందుకు నన్నంతా కల్వకుంట్ల అశోకుడు అంటా ఉన్నారు. గాలి పీల్చుకునేటోళ్ళంతా ఒక్కొక్కరు 10 మొక్కలు గిట్లా పెట్టాలి. రాష్ట్రమంతా హరితవనం లెక్క కనిపించాలి. చెట్లు పెరిగినాక పిలిస్తే వాన గిట్లా రావాలి. లేకుంటే గీ కార్తెల గుడక రోడ్లు బగిలే ఎండలేందే నాకు తెలవకడతా చెప్పుర్రి. హలో కేసీఆర్, నీ వల్ల తెలంగాణలో నా చరిత్రను తిరగరాయాల్సి వచ్చేలా ఉంది. నేనంటేనే రోడ్ల వెంబడి చెట్లు నాటించడం, చెరువులు తవ్వించడానికి బ్రాండ్ అంబాసిడర్. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు కాంపిటీషన్ రావడం ఏమీ బాగోలేదు. ఇంకేమైనా స్కీములు పెట్టించుకోవచ్చు కదా. తెలంగాణ సాంఘిక శాస్త్రంలో నా పేరు తీసేసి కల్వకుంట్ల అశోక చక్రవర్తి విరివిగా చెట్లు నాటించను, వ్యవసాయం కోసం చెరువులు తవ్వించనని మార్పిస్తావా? నాకు భయముగా ఉన్నది నీ పేరు తెలిస్తేనే. ఏ ఊకో అశోకన్న, చరిత్ర నేషనల్ లెవెల్లా. నీ స్టైల్ చూసి నేను గిట్లా కాపీ కొట్టినా. మా రాష్ట్రంలో చెట్లు గిట్లా ఫుల్గా పెట్టేయాలని ఏదో చెప్తావునా గాని నీ హిస్టరీలో నేనెందుకు కేలు పెడతా? నాకేం పని పాట లేదా ఏంది? అదే ఏమోరా బాబు, నువ్వు చరిత్రలను ఇట్లా తిరగా రాసేటట్టున్నావు. గా అశోకుడితో పాటుగా నీ పేరు గురిక పుస్తకాలల్లా స్కూల్ పిల్లగాళ్ళు ఇట్లా చదువుకునేటట్లున్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన మా సోనియా మేడం పేరు మాత్రం ఏడా లేదురా నాయనా. ఇంతగానో అన్యాయం అయితే పనికిరాదు. ఇకగా సీనన్న తెలంగాణ సోనియా ఇచ్చిందని చెప్పిండు, నువ్వు మాత్రం గా మాట మాత్రం అంటలేవు. మీ పార్టీలోకి వస్తేనే తెలంగాణకు బలం వస్తుందని చెప్పొద్దురా బాబు. తెలియనోళ్ళు ఇవ్వాలన్నంటే నిజంగానే నమ్మి కారెక్తాడు. గందుకనే నియమ ఆ ముక్కైతే చెప్పొద్దురా బాబు, నీకు దండం పెడతా. నువ్వేమనుకున్నా గాని ఇదైతే బరాబర్. మా పార్టీని బలపడితే టీఆర్ఎస్లకు వచ్చినట్లు కాదు, బంగారు తెలంగాణ అభివృద్ధికి సహకరించినట్లు అవుతుంది. గంతేగాని ఇందులో కూడా మళ్ళా తప్పు పులిగిట్లా ఎత్తుకద్దేమనుకున్నావు. ఇది మా బాగా చెప్పావు చంద్రశేఖరరావు అన్న. మనం సోనియాకి ధన్యవాదాలు చెప్తూనే ముందుకు సాగుదాం. తెలంగాణ సోనియా ఇచ్చినా తెచ్చింది నువ్వు కాబట్టి, ఇచ్చిన సోనియా గాంధీ గారి పార్టీలో మొన్నటి వరకు ఉన్నా. ఇప్పుడు తెచ్చింది నీ దగ్గర కూడా పనిచేయాలనే వచ్చా. నా సహాయ సహకారాలు ఎప్పుడూ నీకుంటాయి. ఇక నేను అలుగుతానేమో కానీ బయటికి మాత్రం చెప్పను. ఒకవేళ నేను ఎప్పుడైనా అలిగితే నువ్వు గుర్తుపట్టి నన్ను దగ్గరికి తీసుకుంటే సరిపోతుంది. అరేగా అలుగుడు గిలుగుడు ఎందుకు సీనన్నా? మీ తమ్ముడు వస్తుంటోని. ఇక నువ్వు ఊకే సోనియా తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేయకు. జనం నన్ను గిట్లా మర్చిపోయేటట్టున్నారు. నువ్వేమో నోరు తెరిస్తే సోనియా అంటావు. కండువ మారినాక డైలాగులు గుడక మార్చాలి. మిస్టర్ కేసీఆర్, నేను మా పార్టీ నష్టములు పోయినా పర్వాలేదు అని మీకు తెలంగాణములు ఇచ్చాము. బట్ మీరు తెలంగాణలో మా పార్టీని టోటల్గా ముంచివేసే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారని విహెచ్ నాకు రిపోర్ట్స్ ఇస్తున్నారు. అట్లీస్ట్ మాకు క్రెడిట్ కూడా ఇవ్వకపోవడములు విచారములుగా ఉంది. తెలంగాణముల కోసం మేము వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ చేశాము మీకు తెలుసు కదా. అండ్ యు నో ఆల్సో దట్ డిఎస్ నన్ను ప్రేజ్ చేస్తూనే మీ పార్టీలోకి నవ్వుతూ చేరిపోయాడు. వాట్స్ ఆల్ దిస్? ఐ యామ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్. గాముక్క నన్ను అడిగితే నేనేం చెప్తా?
టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే మా కార్ అన్నట్టు. ఇక ప్రాజెక్టు డీటెయిల్స్ గిట్లా చూసే ముంగట ఒక చిన్న బ్రేక్ ఇట్లా తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ప్రాజెక్టులు ఎక్కడ కడితే మంచిగుంటదేందో నాకంటే గా కాంగ్రెస్ వాళ్ళకి ఎరికన అయింది. ఆడగడితే ఈడ బాగుండదంటారు, ఈడ ఓకే అంటే ఆడ మంచిదంటారు. ఏం నాకు ఆ మాత్రం కూడా సోయలేదా? లేకుంటే ఈళ్ళే నాకంటే పెద్ద ఇంజనీర్లా? తెలివి లేనోళ్ళు, మూర్ఖులు, పిచ్చోళ్ళు, సన్నాసులు 1,00,000 అంటారు. నేను ఇంటనే అయింది. చూడు కేసీఆర్, ప్రాజెక్టులు మొదలుపెట్టిందే మేము, మాకు తెలియదా? లేకుంటే మీరంతా హార్డ్వేర్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేసి వచ్చారా? అంటే సన్నాసులు పిచ్చోళ్ళు అంటే అసలు మా గురించి ఏమనుకుంటున్నారు? ఈ భాష నాకు కూడా వచ్చు, కాకపోతే నేను మాట్లాడితే మా పార్టీ లీడర్ జానారెడ్డి తిడతా ఉన్నాడు. నీకు భయపడకున్నా ఆయనకు బెదరాల్సి వస్తుంది. నువ్వు నన్ను ఎంత తిట్టినా పట్టించుకోడు, కానీ మేం తిడితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తా ఉన్నాడు. అరే ఆయనంటే పెద్ద మనిషి, విఘ్నుడు, సోయి ఉన్నాయన. అందుకని పెద్ద మనిషి తరీకలా చెప్పిండు. చెప్పినప్పుడు నీయసుంటి కొత్తలు గిట్ల వినాలే. ఇగగా పవన్ కళ్యాణ్ అనేట ఆయన స్పీచ్ గిట్ల నేను చూడలే, కానీ నన్ను గిట్ల మెచ్చుకుని తిట్టిండట. క్లైమాక్స్ లో తిట్టి మెచ్చుకున్నాడంట. గీ తిక్కమక్క వ్యవహారాలేందో నాకైతే అర్థమైతలే. కేసీఆర్ గారు, నేను ఎప్పుడైనా అంతే. నేను ఒకటి మాట్లాడుతుంటే వేరే ఇష్యూ గుర్తొస్తే అదే మాట్లాడతా. ఇది మాట్లాడినప్పుడు ఇంకేదైనా చెప్పాలని చెప్పి అనిపిస్తే ఇంకేదో చెప్తా. మొత్తం కంపైల్ చేసుకుని మీరే అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే జాతీయ సమైక్యతకు ముందడుగు వేసిన మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నా. ఆంధ్ర వ్యక్తిని యాదాద్రి ఆర్కిటెక్ట్ గా పెట్టారంటే మిమ్మల్ని మించిన జాతీయ సమైక్యవాది ఎవరూ లేరు. ఇదే విషయాన్ని మీ మంత్రులకు కూడా చెప్పండి. ఇక నాకు అవతల ఏపీ ఎంపీలు తిట్టే ప్రోగ్రాం కూడా ఉంది, అందుకే వస్తా. టాటా, బై బై, జై హింద్. ఏగి గడ్డం కళ్యాణ్ గిట్ల చెప్పింది ఒక్క ముక్క కొడుక అర్థం కాలే. జాతీయం అంటుడు, సమైక్యం అంటుడు. కొంపదీసి సమైకాంధ్ర అంటా ఉన్నాడు అయింది. ఇదెక్కడ గోలా నాకైతే తెలుస్తలే. ఇక హరితహారం గురించి మా తయారక్కేదో చెప్తుందంట. జనంతా ఇందాం. ఎవరాడ మా తయారక్క లైవ్ గిట్ల తగిలిర్రి. ఏం లైవ్ ఏందో పటేలా, నువ్వు మాకే పంచాయతీలు పెడితే ఎట్లా చెప్పు సారు? ఎంసెట్ 10,000 లోపోళ్ళకే ఫీజులు ఇస్తా అంటే మిగిలిన వాళ్ళు ఏడుకోవాలి. పైసలు మిగుల్చుకునేటందుకు గిదే దొరికిన అది సారు నీకు. ఇంకా వాటర్ గ్రిడ్ ఇచ్చినో ఏదో ఒకటి ఖర్చు తగ్గించుకొని చదువుకునే పిల్లలకు ఫీజులు ఇయ్యరాదు సారు. నాకు తెలియక అడుగుతా, బీసీ పేదోళ్ళ పిల్లలందరికీ 10,000 లోపు ర్యాంకులు వస్తావా సారు? వసతులు లేక, పైసలు లేక నానా ఇబ్బందులు పడుకుంటే ఎంసెట్ రాస్తే మంచి మంచి ర్యాంకులు వస్తావా సారు? గిదేం పంచాయతీ ఏమోయ్యా, నీతోని ఏం అర్థమైతే లేదు నాకైతే. ఏ చూడక్క, గా పంచాయతీ గిట్ల నేను చూసుకుంటా గాని ముందు మొక్కలు గిట్ల పెట్టినవా లేదా? నీకు నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు స్పెషల్ గా పంపిస్తా. గవన్నీ మంచిగా పెంచు. నా వార్తలకు వచ్చి డైలాగులు కొట్టుడు కాదు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లంతా చెట్లు గిట్ల కనిపించాలి గాని ఇల్లు గిట్ల కనిపించనీకి లే. ఇక ఈ వార్తలు ఇంతటితో ముగిస్తావనా? జై అశోకుడు, జై జై హరితహారం అశోకుడు.